ప్రభు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునామున చేరువచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమవందనాలు. ప్రత్యేకంగా ఇంటి వారిని బట్టి ప్రభు స్తోత్రం, వారికి కూడా ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమతో మమ్మను ఆహ్వానించి ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని పనిలో మరి వాడబట్టడానికి ప్రియులు శామ్యుల్ గారు, ఇక్కడ శ్రీరంగపురములో ఉన్న సంఘస్థులు, పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘస్థులందరిని బట్టి, సంఘాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి అవకాశం నాకు కూడా కల్పించి పనిలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ ప్రాంతంలో సంఘాలకు మాత్రమే కాకుండా దేవుని దాసుని కుటుంబానికి, దేవుని దాసునికి ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మహాగ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి ఏకీభవించండి. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ గ్రామాన్ని ప్రేమించారు, మీ దాసులతో కలిసి మరొకసారి దర్శించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. నైనా ఈ గ్రామ ప్రజల పట్ల మీ చిత్తం మీరు నెరవేర్చుకోండి. నిత్య జీవానికి నిర్ణయించబడిన మీ బిడ్డలు మీ వద్దకు ఆకర్షించబడేలాగా మీరు కృప చూయించండి. ఇంతవరకు మీ నామ సంకీర్తనం చేయటంలో మీరు చూయించిన కృపలను బట్టి మీకు స్తోత్రం. మరికొద్ది నిమిషాలు మీ వాక్కులు ధ్యానం చేయబోతుండగా మీరే సహాయం దయచేసి మీరే మహిమ పొందమని, రావాలని ఆశ కలిగిన ప్రియులందరూ త్వరపడి మీ సన్నిధికి రావటానికి కృప చూయించమని, ఈ మంటి పురుగును మరుగుపరిచి మీ మహిమకే కీర్తి కలిగించుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, గ్రామంలో ఉన్న పెద్దలకు, యవనస్తులకు, వృద్ధులకు, స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రేమ వందనాలు. మాత్రమే కాదు, ఆలస్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే హాఫ్ మంత్ అయిపోయినట్టే కదా. ఒకసారి ఎవరో చెప్తా ఉంటే ఈ నెలంతా చెప్పుకోవచ్చు అన్న శుభాకాంక్షలు అని అన్నారు. వెసులుబాటు కలిగించుకున్నారు అనమాట. చాలా సంతోషం. మీరు కూడా శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ఈ నెల లోపు ఎప్పుడైనా చెప్పుకోండి. చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన విషయాలు చాలా వ్రాయబడ్డాయి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే ఎంత అని చెప్పడానికి వీలు లేనంత ప్రేమించాడు. దానికి రుజువు ఏంటంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే దేవునికి కుమారుడు ఉంటాడా అని చాలామందిలో ఈ అభిప్రాయం ఉంటుందా ఉండదా? దేవునికి ఒక కుమారుడు ఉంటాడు అంటే దేవునికి ఒక భార్య, ఆయనకు పుట్టిన కుమారుడు అన్నట్టుగా ఆలోచన ఖచ్చితంగా వచ్చింది. కానీ జాగ్రత్తగా వినండి, తెలుగు భాష చాలా రమ్యమైన భాష. తెలుగు భాష చాలా రమ్యమైనది. ఎందుకంటే తెలుగు భాషలో చాలా మంచి కమ్మదనం ఉంటుంది. నేను మీకు చెప్తే మీకే అర్థమైంది. యేసు ప్రభులు వారు ఎవరు అంటే ఆయన దేవునికి మారుడు. ఎవరైనా దేవునికి మారుడు, అందుకని దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అంతేగాని దేవునికి ఒక భార్య ఉంటుంది, వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడని కాదు అక్కడ అర్థం. దేవునికి మారుడు అంటే దేవుడు ఎలాగ ఉంటాడు అంటే దేవుణ్ణి మానవుడు కానీ భూలోకములో ఎవ్వరు ఈ కంటితో చూడటానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపుడు. దేవుడెవరు?
ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఈ భౌతిక నేత్రాలతో మనం చూడాలంటే వీలు కాదు. దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డ మాట ఏమంటే దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు? ఆత్మ. ఆయనను చూడాలంటే ఆత్మస్వరూపుడు, మహిమ స్వరూపుడు, నీతి స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. ఆయన పాప శరీరాకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడు అంటే దేవునికి మారుగా ఈ లోకానికి వచ్చినవాడు. యేసుక్రీస్తు పేరునా రక్షకుండెలసినాడిల లోపల దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడే. ఒక్క వచనాన్ని మీరు చదవండి. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము. కొంచెం జాగ్రత్తగా వినండి. వినాలని ఆశ కలిగి దేవుని మాటలు వినాలని తాపత్రయం కలిగిన వారు ఈ మాటలు తప్పకుండా గంటలు గంటలు చెప్పం కదా మేము. వేటుకో కార్యక్రమాలకు మీరు గంటలు గంటలు వెచ్చిస్తారు. కానీ ఈ దేవుని మాటలు వినటానికి కొంచెం ఒక 45 నిమిషాల్లోగానే మేము ముగిస్తాం. గంటలోపు అసలు ఎక్కువ కూడా ఉండదు. కాబట్టి దయచేసి రండి, మీరు వినండి దేవుని గురించిన మాటలు. ఇప్పుడు చదివేవయ్య అది. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. దైవభక్తి అనేది అది గొప్పది. ఆ మర్మం అది మనకు కావలసిన మాట. మనకు కావలసిన మాట ఏమంటే ఆయన ఎవరైనా దేవుడు. ఆయన ఏం చేశాడంట? సత్శరీరుడు. అంటే సత్ అంటే సమానమైన శరీరాన్ని, మనలాంటి శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. అంటే శరీరధారిగా కాకముందే ఆయన ఉన్నాడా లేడా? అది శరీరము లేని ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడే నరుడుగా, మానవుడిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకొరకు వచ్చాడో అది కూడా మనం గమనించగలం దైవ గ్రంథములో. అయితే పరలోకంలో ఉన్న దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, అందుకని మనం యోహాను సువార్త 3:16 చదువుకున్నాం. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడంటే నశించిపోయే మానవాళిని రక్షించడానికి. దేవుడు అంటే రక్షించేవాడు. దేవుడు అంటే రక్షించేవాడు. సేవియర్ అంటారు కదా, రక్షించే రక్షకుడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరిని రక్షిస్తాడు అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు. ఎంత బాగుందో కదా. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో నరుడుగా, మానవుడుగా రావాల్సిన అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమంటే పాపులను రక్షించడానికే వచ్చాడు. కారణం ఏంటంటే పాపులకు శిక్ష ఉందా లేదా? శిక్ష ఉంది. మా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పేది. ఆమె ఏం చెప్పేదంటే, యమగుండం ఉందిరా, పాపాలు చేసిన వాళ్ళు యమకింకరులు పట్టుకొని వెళ్తారు యమగుండానికి. అక్కడికి వెళ్ళి కొంతమందినేమో రంపాలతో కోస్తారు, కొంతమందినేమో ఇనప ముక్క కాకులతో పొడిపిస్తారు, కొంతమందినేమో నూనె సలసల కాగుతూ ఉంటే గారెలు పేల్చినట్టు పేలుస్తారా అని అంది. అంటే ఏ పాపం చేశారో దేనికి తగ్గట్టు దానికి శిక్ష ఉందని. అంటే దాని అర్థం ఏంటంటే పాపం చేసేవారు ఎవరు తప్పించుకోలేరు అని. మా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పిన ఆ మాటలు హృదయంలో ఉన్నాయి నాకు. మరి దేవుడు మానవులు కలిగించి, వినండి, గాలిచ్చి, వెలుగిచ్చి, పాడిచ్చి, పంటలిచ్చి, సంసారం ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి అన్నీ ఇచ్చాడు లేదా? ఆరోగ్యం ఇచ్చాడు లేదా? అందరికీ కదా. ఈ చెప్పాలంటే చాలా దేవుడు ఇచ్చివి అయ్యన్ని. చెప్పాలంటే అమ్మ నాన్న భోజనం పెడతారు కానీ ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? చదువుకునే పిల్లలకి జ్ఞానం ఇచ్చేది ఎవరు?
జ్ఞానం. జ్ఞాపక శక్తి ఇచ్చేది ఎవరు? చాలాసార్లు ఇది అర్థం కావట్లా. కొంతమంది బాగా చదివి బుర్ర తిరిగిపోయి పిచ్చోళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. అందరూ అలాంటి అవుతారని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఆరోగ్యం ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞాపశక్తి ఇచ్చేవాడు, ఇవన్నీ మానవునికి అసాధ్యమైనవి దేవుడు మానవునికి ఉచితంగానే ఇచ్చేసాడు. గాలి భూలోకములు ఎవరినన్నా ఇవ్వమని చూద్దాం, వెలుగు భూలోకములు ఎవరినన్నా ఇవ్వమని చూద్దాం. ఇవన్నీ దేవుడు మానవునికి ఉచితంగా ఇచ్చిన మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారట. దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే ఆయన బైబిల్ భాషలో ఏం చెప్పాడంటే తండ్రి మీద తిరుగుబాటు చేశారట. ఎవరి మీద? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, నేను ఆకాశమా, ఓ ఆకాశమా నువ్వు విను, ఓ భూమి నీవు కూడా విను. నాకు చాలా సంతోషం వచ్చి మీ ప్రాంతానికి వస్తూ ఉంటే, ఎందుకంటే ఒకప్పుడు రాళ్ళతో నింపబడిన ఈ భూములు ఇప్పుడు ఏముంటాయి? సారవంతం కాదు. 2 పైర్లు మీరు పండిస్తున్నారంటే చిన్న విషయం. అది ఎకరాకి 40 అంటే ఇప్పుడు సంవత్సరానికి వచ్చి మొత్తం ఒక ఎకరాకి 80 బస్తాలు దిగుబడి తీస్తున్నారంటే మీ ప్రాంతం నుంచే మా ప్రాంతానికి సన్న మసూరు తినేది మేము, మీ ప్రాంతం బియ్యమే మేము తినేది. ఒకప్పుడు ఎగతాళి హేళన చేశారా చేయలేదా? చేశారు. మీకు తెలియదే. కొంతమంది అన్నారు సన్నన్నము సొన్న సుమి అన్నారు. సన్నన్నం రాయలసీమ గురించి ఆ మాటలు అన్నారులేండి. అప్పుడు ఆ రోజులు అట్లా ఉండయి, కానీ ఈరోజు అట్లా ఉందా? ఎవరిచ్చారు? సమృద్ధి అయిన పంట. భూమి నీవు కూడా చెవి అగ్గు, నేను పిల్లలను పెంచాను. ఆకాశంలో ఎన్ని రకాలైన ఛానల్స్ వస్తున్నాయో. ఏంటి ఛానల్స్? ఎన్ని వస్తున్నాయి ఆకాశంలోనే కాదా? ఇంకెక్కడున్నాయే నాన్న? ఆకాశంలోనే. మనం దేన్ని ట్యూన్ చేస్తే అది సర్రం లాగేసుకుంటుంది కదా. భూమిలో ఏ సంవత్సరం అన్నా దున్ని విత్తనం వేస్తే పండకుండా ఉందా? ఇంత పంట ఉండి ఇన్ని రకాలైన ఛానల్స్ మనం అనుభవిస్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఆకాశమా ఆలకించు, దేవుడు అన్నాడు ఆకాశం నాది, భూమి నా పాదపీఠం అన్నాడు. ఎవరిది? సమస్త భూమి ఎవరిది? దేవుడిచ్చిందే. కానీ మనం అనుభవిస్తున్నాం. దేవుడు మనకిచ్చాడు పిల్లరా. అయితే వినండి, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అసలు చెప్పాలంటే కొంచెం బాధేస్తుంది. అంటే ఎలాగో అన్నాడంటే కొడుకు నాకు డాడీ లేడు అంటున్నాడు. కొడుకు డాడీ లేడు. అసలు ఏం మాట ఇది? ఎంత రాంగ్. ఏ భాష ఇది? అవును కదా. మమ్మీ దగ్గరకు వచ్చి నాకు డాడీ లేడు కదా అని అంటే వెరీ గుడ్ నాయన, ఎంత చదువు చదివారా, ఎంత బాగా నేర్చుకున్నావు నాయన అంటదా? శంప చెళ్ళు మనిపించి దరిద్రుడా, నువ్వు పుట్టగానే ఆయన చచ్చిపోయాడురా, ఏ గడియను పుట్టేవో నాయన నువ్వు అంటదా లేదా? నువ్వు చూడనంత మాత్రాన నీ డాడీని లేడా? పరలోకపు దేవుడు భూలోకంలో మానవాళి అందరికీ తండ్రి అన్నీ ఇచ్చాడు. ఏ మానవుడికి చేతగానివన్నీ పరలోకపు దేవుడే మానవాళికి సమస్తం అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే మానవుడు తిరుగుబాటు చేశారు. పిల్లరా, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. కన్న తండ్రి హృదయ కోత అది. కన్న తండ్రి హృదయ పెంచి పెద్ద చేసి అన్నీ చేస్తే
తిరుగుబాటు చేస్తే తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది? ఎంతో బాధ. సృష్టికర్త కూడా అలాగనే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేశారంటే దేవుడు ఏమి చేతగానోడా? మనం చేతగాని వాళ్ళం, మన పిల్లలు తిరుగుబాటు చేస్తే వారిని ఏమి చేయలేములే. కానీ దేవుడికి చేత కదా నశించటం. ఒక్కడు కూడా నశించు. తిరుగుబాటు చేసిన వారు ఒక్కడు కూడా నశించడం ఆయనకి ఎంత మాత్రము ఇష్టం లేదు. కాబట్టి అసలు మనం ఎలాంటి వారమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడో ఆ విషయాలు మనం చూడబోతున్నాం. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ వచనం లేక 6 నుండి చదవండి. 6 నుండి. ఏలయనగా వినండి, ఏలయనగా మనం ఇంకను ఎవరు అంట? మనం బలహీనులు. బలహీనులు అండి. బలహీనం అని కానీ మీరందరూ అనుకుంటారు ఫిజికల్గా, శారీరంగా ఇతడు ఊగులు ఆడుతున్నాడులే, ఈ బలం లేదులే అని అనుకుంటారు. ఇది కాదు నేను చెప్పటం. బలహీనుడంటే చి వద్దు అని మళ్ళీ దానికి బానిస వాళ్ళు ఉండారా లేరా? ఉండారా లేరా? మీ ఊర్లో ఒట్టు మీద, అమ్మాయి మీద ఒట్టమ్మాయి, నీ మీద కూడా ఉంటే ఇక నేను ఇక దాన్ని ముట్టుకోను అనేనే వాళ్ళు లేరా? ఎవరో సంగతి ఎందుకు? మా నాన్న టీచర్. ఎన్నిసార్లు ఒట్టు పెట్టుకుంటాడో, తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకొని స్కూల్కి వెళ్ళి జీతం తీసుకొని వస్తా పొరులాడి ఎక్కడ పడిపోతాడో తెలియదు. తెల్ల పంచె, తెల్ల చొక్కా మొత్తం మురికైపోతాడు. ఏ రిక్షాల్లోనో, ఏ సైకిల్ మీదనో, ఏ మోటార్ సైకిల్ మీద ఇంటి దగ్గర తీసుకొస్తే ఆయనతో తాగిన వాళ్ళు అందరూ తాగినప్పుడు సంబరపడతారు, కానీ తర్వాత ఏమంటారు? తాగుపోతాడు అనరు. ఎవరు సొమ్ము అది? వాళ్ళ సొమ్ము కాదు, మా నాన్న సొమ్ము దాగి కూడా వాళ్ళు ఏం పేరు పెట్టారు మా నాన్నకి? తాగుపోతాడురా. చాలా బాధేసి. ఇవన్నీ మేము అనుభవించి చెప్పేవి, నేర్చుకున్నాయి పిల్లరా. ఎన్నిసార్లు ఒట్టు పెట్టుకుంటాడో చెప్పలేము. తాకపోతే నంబర్ 1, ఆయన బడికి పోకపోతే పిల్లలు ఏడుస్తారు. స్కూల్లో పిల్లలు, మా నాన్న బడికి వెళ్ళకపోతే స్కూల్లో పిల్లలు ఏడుస్తారు, మా మాస్టర్ గారు రాలేదని. అంత అటాచ్మెంట్ పిల్లలతోటి. కానీ ఎంత మంచోడైతే ఎక్కడ పోయింది? పోయిందా పోలేదా? బలహీనుడు మానవుడు. అది శరీర బలహీనత కాదు ఇక్కడ చెప్పేది. మానవుడు మానసికంగా బలహీనుడు. ఏది చెయ్యకూడదు అని అనుకుంటాడో అదే చేస్తాడు. మనం ఇంకను బలహీనులమై ఉండగా నెక్స్ట్ తర్వాత అలాంటి బలహీనులు మనం. ఓకే. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన ఎవరు మనం? భక్తి హీనులు. హీనులు అంటే భక్తి శూన్యులు వేరు, భక్తి హీనులు వేరు. భక్తి శూన్యులు అంటే అసలు వాళ్ళు అసలు భక్తే లేదు. భక్తి వీళ్ళలో ఎట్లా ఉందంటే హీనంగా ఉంది. ఎలాగుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రక్తం హీనంగా ఉందంట. రక్తహీనత ఏంటిది అంటే ఉందా లేదా? ఎంత ఉండాలా రక్తం పర్సెంట్ అంటే చెబుతారు డాక్టర్లు, కానీ ఎంత ఉంది? మాయ్ నీకు 5% ఉందమ్మాయి, నువ్వు చాలా వీక్గా ఉండవు, రక్తహీనంగా ఉంది కనుక నువ్వు ఇంటికి వెళ్ళి మంచి ఫ్రూట్స్, ఆకుకూరలతోటి నువ్వు భోజనం చేయమని చెప్తారా చెప్పరా? కదా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం గమనిస్తే భక్తిలో మనం ఎవరు? నేను చెప్పేది శరీర సంబంధమైంది అనుకోబాకండి. ఇదేంటంటే భక్తిలో అంటే దైవ భక్తిలో మనం హీనులం. అంటే ఎక్కడో మిడిమిడిగా మనకుంది భక్తి. స్ట్రాంగ్ లేదు భక్తిలో.
మనం చేసే భక్తి స్ట్రాంగ్ భక్తి అంటే ఎలాగ ఉండాలో తెలుసా? చాలామంది పై భక్తి కలిగిన వాళ్ళు ఉండారా లేరా? పై భక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్ పట్టుకుంటారు కానీ ప్రార్థన చేయమంటే చేయరు. బైబిల్ పట్టుకుంటారు కానీ 4 మాటలు సాక్ష్యం చెప్పమంటే చెప్పలేరు. స్తుతులు చెల్లించమంటే కూడా చెల్లించలేరు. వీళ్ళేమనాలా? వాళ్ళు కూడా భక్తిని అనాల్సిందే, ఇందులో అనుమానం ఏమీ లేదు. దేవుని పట్ల వీరి భక్తి ఎలాగంటే దాన్ని నమస్తే సార్ చర్చి కనపడగానే ఏం చేస్తారు? ఏంది అది? ఏమంటారు దాన్ని? ఉడతా భక్తి అంటారు, చూసారా? ఉడతా భక్తి. ఇలాంటి వాళ్ళు లేరా మీ ఊరిలో? దైవ సంబంధమైన భక్తి అంటే భక్తిలో హీనంగా ఉండ, స్ట్రాంగ్ లేదు. అర్థమవుతుంది కదా? సరే, ఇంకా ఒకటి మనం ఇక్కడ చదివింది ఏమంటే, ఒకటి మనం బలహీనులము, రెండవది భక్తిహీనులము, మూడవది నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట. నీతిమంతులు కాదు, మనం ఎవరు? నీతి లేని వాళ్ళం. మనం ఎవరు అంట? అనీతిమంతులు. నీతి లేదు. నైతిక విలువలు ఉండయా పడిపోయినాయా? నైతిక విలువలు ఉండయా పడిపోయినాయా? ఒకప్పుడు బంధువులు అంటే కదా, ఇప్పుడు చాలా సిగ్గుగా ఉంది ఈ మాట చెప్పాలంటే. ఏమనుకోబాకండి, అనుకోండిలే, కాదు చెప్పాలా చెప్పొద్దా? వావి వరుసలు లేకుండా తిరిగే వాళ్ళు ఉండారా లేరా? మాట చెప్పినందుకు బాధగా ఉంది నాకు. పేపర్లో టీవీలో చూస్తున్నారు కానీ ఒక్కసారి ఎందుకు ఆలోచన చేయరు? సమాజంలో నైతిక విలువలు పడిపోయాయి. రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ కుటుంబ వ్యవస్థలు కూలబడిపోతున్నాయి పిల్లరా. కుటుంబ వ్యవస్థలు స్ట్రెంగ్త్ అనేది, బలం అనేది లేదు. బంధుత్వం, బలగాలు ఇవి ఉన్నాయంటారా? లేవు. నీతి లేని సామ్రాజ్యం, నీతి లేని ప్రజలైపోతూ ఉన్నాం. మనం ఉండే కొద్దీ నీతి లేదు, నైతిక విలువలు కోల్పోతున్నాం పుల్లారా. ఇలాంటి వాళ్ళం మనం. ఇంకా ఎలాంటి వాళ్ళం ఉందో చూడండి. ఒకటి బలహీనులం, రెండోది భక్తిహీనులం, మూడోది అనీతిమంతులం. తర్వాత అక్కడ వచ్చిన ముందుకు రండి, అదే వచ్చిన నీతిమంతుని కొరకు సైతము ఒకటి చనిపోవుట అరుదు. అది ఆటేస్తే ఎట్లా? ఎవరంట? మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ ప్రాణం పెట్ట తెగించవచ్చు, కానీ మనం మంచోళ్ళమా? భూలోకంలో ఎవరికోళ్ళు మంచోళ్ళకు ఉండారా లేరా? ఎవరికోళ్ళు? ఏం సార్, నేను ఎంత కష్టపడి చదివాను అనుకున్నారు? ఉద్యోగం వచ్చింది నాకు. ఉద్యోగం వస్తే శాలరీ తీసుకో, ఇస్తున్నాడు గవర్నమెంట్. లంచం ఎందుకు లంచం? ఎవరన్నా ఒక వ్యక్తిని మంచోడు అనాలంటే కార్యాలు చేయాలా చేయొద్దా? మంచి కార్యాలు చేయాలా చేయొద్దా? మంచితనం అనేది కార్యాలతో ముడిపడి ఉంది, పనులతో ముడిపడి ఉంటుంది. మనం వెళ్తా ఉన్నాం ఎక్కడికి? ఇది జంక్షన్కి మనం వెళ్తున్నాం. ఎవరన్నా పాపం ముసలోళ్ళు నడవలేకుండా వెళ్తా ఉన్నారు అనుకోండి, బండి ఎక్కించుకొని పోతే ఏమంటారు వాళ్ళు దిగేటప్పుడు? చాలా మంచి అబ్బాయి అంటారు లేదా? అంటారు లేదా? మంచితనం అనేది మీ మనసును బట్టి మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం అలాంటి వాళ్ళమా? మంచిగా ఉంచుకొని, మంచిగా ఉండి 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 ఏం చేస్తారు? ఒక ఆయన అన్నాడు, నమ్మితే కదా మోసం చేసేది అన్నాడు. వారిని తెలివి తగలయ్యా అనుకోండి. ఎందుకట? నమ్మించు కదా సార్ గొంతుకు వచ్చేది అన్నట్టు. సమాజం అట్లా తయారైంది చూడండి. మంచి నాలో పుట్ట
దల్చు నీవెరిగిన మించి ప్రేమించినావు. మంచి నాలో లేదు, యేసయ్య నమ్మకం ముందు మంచి లేదు. చెడ్డోండి నేను, మంచోండి ఇంకా. మంచివాని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. ఇంకా చనిపోవు తెగింపవచ్చును, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఇలాంటి వారమని ఎరిగి కూడా ఆయన ప్రేమను వెల్లడి చేయటం అంటే ప్రత్యక్షపరిచాడు. ఆయన కనపరిచాడు ఆయన ప్రేమను ఈ భక్తిహీనుల కొరకు, ఈ బలహీనుల కొరకు, ఈ నీతి లేని వాళ్ళ కొరకు, ఈ చెడ్డవారి కొరకు మాత్రమే కాకుండా 10వ వచనంలో ఏం చదివారు? శత్రువులమై ఉండగా. అయ్యా, యేసు ప్రభులు వారు శరీరధారిగా ఉన్నప్పుడు 1000 మందికి రొట్టెలు పెట్టారా? పెట్టలేదా? పెట్టారు. యేసు ప్రభు శరీరధారిగా ఉండినప్పుడు కుష్టు రోగులు కొంతమంది బాగు చేశాడా లేదా? గుడ్డి వారికి చూపించాడా లేదా? మోగవారికి మాట ఇచ్చాడా లేదా? దయ్యాలు ఎల్లగొట్టాడా లేదు? ఎంతోమంది 100ల మంది బాగుపడ్డారు. కానీ చాలా బాధేసేది ఏంటంటే, ఆయన సిలువ వేయటానికి వచ్చి తీసుకొచ్చినప్పుడు జనం అంతా గుంపులుగా కూడి ఆయన అన్నారు, సిలువ వేయండి ఆయన్ని. ఎవరిని? మేలు చేశాడా కీడు చేశాడా? మేలు చేశాడే. కానీ ఈ జనం అందరూ ఏమంటున్నారు? నాకు బాధ వేసింది ఏంటంటే, కనీసం ఆ గుంపులో ఈ బాగుపడ్డవాడు ఒక్కడన్నా ఉండి ఎందుకు సిలువ వేయలరా అని అన్నవాడు ఒక్కడు కూడా లేడు. యేసయ్య అక్కడ నిలబడితే ఆ జనమందరూ ఆయన ఒక శత్రువులాగానే చూశారు, కానీ ఆయన ఒక మిత్రులాగా. ఆయన శత్రువులమై ఉండగా ఏం చేశాడంటే, ఆయన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడాలని ఆయన కార్యం చేశాడు. ఆయన ప్రాణం, యేసయ్య ఎందుకు ఎలాంటి వారమై ఉండగా మనకు ఆయన ప్రాణం పెట్టాడు అంటే, చూశారు ఇక్కడున్న లక్షణాలు. ఎవరన్నా చేస్తారా ఇది? ఆ దొంగల్లో 2 దొంగలు సిలువేయబడ్డారు. 2 దొంగలు సిలువేయబడితే వారి మధ్యలో యేసయ్యను సిలువేశారు. 2 దొంగలు యేసయ్యను దూషించారు, తిట్టారు 2. ఆ 2 దొంగల్లో ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి పక్కనున్న దొంగతో అన్నాడు, రే మనకైతే ఇది న్యాయమే. ఏంటిది? శిక్ష. ఎందుకంటే మనం చేసామో చేయలేదా? మనకు దయ లేదు, జాలి లేదు. ఇది ఇలాంటి వాళ్ళం మనం. రాళ్లతో, కర్రలతో, కత్తులతో దాడి చేసి ప్రజల్ని హింసించి దుర్మార్గంగా జీవించిన వాళ్ళు. మనకైతే ఇది సరిపోయింది, కానీ ఏం చేశాడు రా ఆయన? రొట్టెలు పెట్టాడే, రోగాలు పోగొట్టాడే, దయాలు వెళ్ళగొట్టాడే, చనిపోయిన వారిని బ్రతికించాడే. అలాంటి ఆయనగా ఈ శిక్ష? ఏమి లోకం రా ఈ లోకం అని పశ్చాత్తాపడి ఇప్పుడు ఈ శత్రువుగా ఉండిన అతను ఇప్పుడు యేసయ్యని అన్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అబ్బా ఎవరా ఇప్పుడు దాకా తిట్టావు కదరా అన్నాడా? యేసయ్య ఎంత దుర్మార్గులైనా ప్రేమిస్తాడంతే, ఎంత పాపాత్ములైనా ప్రేమిస్తాడంతే. నా యొద్దకు వచ్చు వాణ్ణి నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. ఆ రోజు ఆ మారు మనసు పొందిన దొంగ, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయి అంటే, ఆ రోజే యేసయ్య అన్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అన్నాడా లేదా? ప్రేమించాడు, ప్రేమించలేదా? శత్రువులను సహా ప్రేమించిన వాడెవరు? యేసు ప్రభు పిల్లరా.
చెప్పాలంటే శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. ప్రపంచంలో ఇలాంటి ప్రేమ చూయించిన వారు ఎవరున్నారు చెప్పండి? కారణం ఒకటే ఒక కారణం, మనమందరం ఆయన పిల్లలం, మనమందరం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఆయన చేత మనము నిర్మించబడిన వారం కాబట్టి ఒక్కరు కూడా నశించకూడదని ఆయన భూలోకానికి వచ్చి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పటి వరకు తెలియకుండా మనమందరం ఆయన్ని ఒక రకంగా మరొక రకంగా అర్థం చేసుకున్నామేమో, ఖచ్చితంగా అంతేలేండి. అర్థం చేసుకోకుండా దూరంగా ఉన్నాం. ఇంకొక మాట చెప్పాలంటే ఈయనకి అసలు మాకు సంబంధం లేనే లేదు అన్నవాళ్ళం. అవునా కదా? ఈయన ఎవరో మాకు తెలియదు, ఈయనకి మాకు అసలు సంబంధమే లేదు. చాలామంది ఇప్పుడు కూడా అనుకునేది ఏమంటే యేసు ప్రభు అని ఆయన ఎవరో వాళ్ళకు దేవుడు. ఎవరికి? అమెరికా వాళ్ళకో ఇంగ్లాండ్ వాళ్ళకో అని కొంతమంది అనుకుంటుంటే, కొంతమంది అనుకుంటారు ఈ మన కులం తక్కువ వాళ్ళు ఉన్నారు చూసారు, వాళ్ళకి దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి. సూర్యుడు అందరికీ ఎలాగో, చంద్రుడు అందరికీ ఎలాగో, గాలి అందరికీ ఎలాగో, యేసుక్రీస్తు కూడా అందరికీ. బైబిల్లో వ్రాయబడిన మాట ఇది. అపోస్తుల కార్యం 10:36 వ్రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి ఏమైనా పక్షపాతం ఉంటుందా? సూర్యుడికి ఏమైనా పక్షపాతం ఉంటుందా? ఉంటుందా? చంద్రుడికి ఏమైనా పక్షపాతం ఉంటుందా? గాలికి ఏమైనా పక్షపాతం ఉంటుందా? అలానే దేవుడైతే పక్షపాతి కాడు. లోకములో మానవులందరి కొరకై ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టాడు. అందరి కొరకు పెట్టాడా? కొందరి కొరకు పెట్టాడంటే వేదము తెలియజేసేది ఏమంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని, ఒకసారి 4వ అధ్యాయము 10 ఒకసారి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం, లోకంలో మానవులందరి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించిన వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. పిల్లారా, కొంతమంది కొరకు కాదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఒక్కసారి ఆయన ప్రతి మనుష్యుని కొరకు, అంటే ఇందులో దేశం, కులం, మతం ఏమన్నా ఉందా? ఆయన ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించాడు. ప్రతి మనిషి యొక్క పాపాలు తీసుకొని మోసుకొని కలువరి శిలువకు వెళ్ళాడు. పిల్లారా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారో ఇప్పుడు సజీవంగా జీవించేవారు మీరే కాదు, ప్రపంచంలో జీవించేవారి అందరి పాపాలు మోసుకొని వెళ్ళిపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రాయశ్చిత్తం జరిగించాడు. చెప్పాలంటే ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. రిడీమర్ ఆయన. ఎవరంటే విమోచించినాడు. పాపపు కట్లలో, సాతాను బంధకాల్లో ఎన్నడూ తిరిగి రాని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న మనలను ప్రేమించిన వాడు యేసు ప్రభు మాత్రమే. పిల్లారా, ప్రాయశ్చిత్తం జరిగించిన వాడు కూడా యేసు ప్రభు మాత్రమే. లోకంలో మానవులు అందరి పాపాలు మోసిన వాడు యేసు ప్రభులు వారు. కొందరి పాపాలు కాదు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు చనిపోయాడు, అందరి కొరకు సమాచేయబడ్డాడు. మాత్రమే కాదు, యేసయ్య 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఒక్కరు కూడా నశించకుండా ఉండాలనేది ఆయన చేసిన కార్యం. గాలి పూర్తిగా ఖర్చు అయిపోయింది, కొంచెం కొంచెం పీల్చుకోండి అయ్యా అని అన్నాడు. ఎప్పుడన్నా అన్నాడా? సమృద్ధికి ఇచ్చాడు, లేదా? ఊరకనే ఇచ్చాడు. డబ్బులు కడుతున్నావా? డబ్బులు కడతలా, ఊరకనే ఇచ్చేసాడు. అసలు విచిత్రం ఏంటంటే మధ్యలో గ్యాప్
గ్యాప్ కూడా ఏమీ లేదు, దూరంగా ఏం పెట్టలేం. మనం దగ్గరకు పోయి పీల్చుకోవాల్సిన అవసరమే లేదు. చక్కగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు దాన్ని. వెలుగు ఏ మానవుడికి చేతగానివన్నీ దేవుడు మనకి అందుబాటులో తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. రక్షణ కూడా అలాగనే ఇచ్చేసాడు. అయితే రక్షణ, పాపక్షమాపణ నీవు ఏం చేయాలంటే, యేసయ్యా ఇప్పటి వరకు దూరంగా ఉన్నానయ్యా, ఇప్పటి నుంచి నీ బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా, నా హృదయములోకి రా యేసయ్యా అని ఖచ్చితంగా నీవు చెప్పాలి. ఎందుకు అని అడుగుతున్నారేమో. పాపం చేసింది మనుషుడా కాదా? దూరమైంది మనుషుడా కాదా? విన్నాం మనం యెషయా గ్రంథంలో. తిరుగుబాటు చేసింది మనమా కాదా? అందువల్ల ఇప్పుడు ఆయన ప్రేమను మన పట్ల డిస్ప్లే చేశాడు, మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రాణము పోవునంతగా ఆయన దేహంలో రక్తమంతా కార్చేశాడే. కార్చాడా, కార్చలేదా? రక్తము చిందింపకుండా పాపాలకు క్షమాపణ లేదు కాబట్టి ఆయన దేహధారిగా, దేవునికి బదులుగా, దేవునికి కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ మారుగా మనుష్య కుమారుడుగా కల్వరి శిలువలో చనిపోయాడు. యేసయ్య దేవుని కుమారుడే కాదు, మనందరికీ కుమారుడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మనకు శిశువు అంతమందికి కొందరికేనా? యేసయ్య గురించి చాలామందికి అర్థం కావట్లా. యేసయ్య లోకంలో మానవులందరి కొరకై శిశువుగా, అంటే మనుషులందరికీ మారుగా, అందరి పాపాలు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా, మనుషులకు మారుగా కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. దేవుని కుమారునిగా, దేవునికి మారుగా చనిపోయి తిరిగి లేచాడు. పిల్లారా, ఒకసారి ఆలోచన చేయండి. కారణం ఏంటంటే ఒక్కరు కూడా నశించకుండా ఉండాలి. ఒక్కరు కూడా నశించకుండా ఉండాలని మీ పాపాలని ఆయన ఎప్పుడో తీసేశాడు. నువ్వు పుట్టకముందే, నేను పుట్టకముందే. మీరు ఏమంటారంటే, సార్ నేను ఇప్పుడు పుట్టాను కదా, ఆయనకి నాకేంటి సంబంధం అని అడిగేవాళ్ళు ఉంటారా? ఉండరా? మీ ఊర్లో ఉండరు? ఉంటారయ్యా, ఉండరా? ఉంటారు ఖచ్చితంగా. ఒక మాట చెబుతాను, వినండి. రేపు 26 వస్తుంది. ఏంటది? అబ్బాయి చెప్పవే. రిపబ్లిక్ డే అంటే ఏంది? మనకి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని స్థాపించబడిన రోజు కదా. స్కూల్ పిల్లలందరూ 26th వెళ్ళిపోయి అందరూ ఏం చేస్తారు? అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈజ్ అటెన్షన్ అని చెప్తాడు. అక్కడికి పోయి జెండా అక్కడ ఏం చేస్తాడు? కొడతారా? ఏంటి 26 సంగతి అనేది పిల్లలకు చెబుతారా చెప్పరా? అరే నానా, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని ఏలేర్రా, మన డబ్బంతా దోచుకున్నారా, మనల్ని హింస పెట్టారా. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, భగత్ సింగ్ గారు, ఇంకా మీరు చెప్పండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకా వీళ్ళందరూ, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ ఫైట్ చేసి, అల్లూరు సీతారామరాజు గారు ఫైట్ చేసి, కొంతమంది చనిపోయారు, కొంతమంది స్వాతంత్రం సంపాదించారా లేదా? సంపాదించారు. అదిరా ఇది స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్ట్ 15, జనవరి 26 అంటే అది స్థాపించబడిన రోజురా అని చెప్తారా చెప్పరా? అప్పుడు పిల్లలు అనుకుంటారు, ఆహా ఇప్పుడు మనం ఇక వాళ్ళతో పోరాడాల్సిన అవసరం, పోరాడాలా? అది అయిపోయింది. ఇప్పుడు మనం అనుభవించడం, వీఆర్ ఎంజాయింగ్ ద ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. అర్థమవుతుందా? అట్లానే యేసయ్య కూడా ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై, వినండి, ఎంతకాలం నిలిచేదంటే ఇది?
సదాకాలం నిలిచే బలి. ఒకే ఒక్క బలి, సదాకాలం నిలిచే బలి. ఇప్పుడు మీకు అర్థమైందా? వన్స్ ఫర్ ఆల్, వన్స్ ఫర్ ఎవర్. ఒకే ఒక్క బలి, సదాకాలం ఉండే బలి. ఇప్పుడు ఇంకా బలి అవసరమే లేదు, అయిపోయింది. నీ పాపం నా పాపం, నువ్వు పుట్టకముందు నేను పుట్టకముందు మన పాపాలన్నిటి కొరకు ప్రాయశ్చిత్తం జరిగించేసాడు, అయిపోయింది. వాళ్ళు పోరాడి ఎలాగూ స్వాతంత్రం సంపాదించి ఎలాగూ 26 రిపబ్లిక్ డే ఎలాగూ జరిపించుకుంటున్నామో, యేసయ్య కూడా మనందరి కొరకు కార్యం జరిగించాడు. జరిగించలేదా? అయిపోయిందా? అయిపోలేదా? ఇప్పుడు ఏం చేయాలి? మనం నమ్మాలా నమ్మొద్దా? అదే మనం చేయాల్సింది. అది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ ప్రేమను మీరు అర్థం చేసుకొని మాకు అవసరం లేదు అని అంటే నిత్య శిక్ష, నాశనం ఉంది. నశించకుండా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అందరూ మారు మనసు పొందాలని కోరుకునే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా అతి త్వరలో వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తాడు మనకి తెలియదు. అదే ఇందాక ఆఖరి ఒక పాట పాడాం, వస్తానన్న యేసు. ఇరాన్లో గుట్టలు శవాలు, బోల్డని యుద్ధాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎన్ని జరుగుతాయో మనకైతే తెలియదు. ఎప్పుడు ఏ యుద్ధం, ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతుందో మనకైతే తెలియదు. కాబట్టి దయచేసి ప్రభుల వారి రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయబాకండి, మరొకసారి చూద్దామని అనుకోబాకండి. ఉన్నపాటుని యేసయ్యని మీ హృదయంలో చేర్చుకోండి. కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మత మార్పిడి కాదు పిల్లారా. మీ హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం కావాలంటే, అగ్నిగుండం తప్పించుకోవాలంటే, నిత్యము పరలోకంలో మీరు ఉండాలంటే చిన్న ప్రార్థన ఏమని చేయాలో తెలుసా? యేసయ్యా, ఇప్పటి వరకు దూరంగా ఉన్నాను, ఇప్పటి నుంచి నీ బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అంటే చాలు. ఇదేమన్నా డబ్బులు కట్టిదా? ఇష్టం ఉన్నవాళ్ళు చేయండి. ఇది మత మార్పిడి కాదు. లేదు సార్, మీరు ఎంత చెప్పినా మేము వినం పో, మీరేదో మాయ మాటలు చెప్తున్నారు అని అన్నందువల్ల మాకు నయా పైసా నష్టం లేదు. లేదు సార్, మేము కూడా మీలాగా సంతోషంగా ఆనందం మేము కూడా అనిపిస్తాం సార్ అని మీరు అన్నారు అనుకోండి, మాకు నయా పైసా లాభం కూడా లేదు. మేము పొందిన ఆనందం మీకు చెప్పాలా చెప్పొద్దా? అది దేవుడు మాకు ఇచ్చిన అవకాశం. ఏంటంటే మీకంటే ముందుగా మేము ఈ భాగ్యం పొందాం కాబట్టి ఈ ధన్యతను మీరు కూడా పొందుకోండి అని ఉచితంగానే చెబుతున్నాం, ఉచితంగానే ప్రకటన చేస్తున్నాం. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు. దేవుడి గురించే చెప్పాం, కానీ మా గురించి ఏమైనా చెప్పామా? మా గురించి ఏం చెప్పలా. మీ గురించి, దేవుని గురించి, మనందరి గురించి దేవుడు చేసిన కార్యాన్ని మీ ముందు పెట్టాం. ఈ రాత్రి దయచేసి వాయిదా వేసుకోవద్దు. రేపు అని అసలు ఒక హాట్ లైన్ అంట, మంచి తెలివి గలవాడు, పెద్ద బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి రేపు 10 గంటలకు వచ్చిన వాళ్ళకి భోజనం ఉచితం అని పెట్టాడు. రేపు 10 గంటలకు వచ్చిన వాళ్ళకి భోజనం ఉచితం అనగానే ఈ కుర్రోళ్ళు ఎలాంటి వాళ్ళు, వారే రేపు భోజనం ఉచితం అంట అని అనుకున్నారు. వాళ్ళ కుర్రోళ్ళందరూ దాదాపు 10-20 మంది కూడుకొని రేపు భోజనం ఉచితం అంట, పోదాం 10 గంటలకు పోదాం అనుకుని ఒకళ్ళు మాట్లాడుకొని టక్క లోపలికి వచ్చేసారు. వాళ్ళ కోసం చూస్తున్నారు. లోపల వాళ్ళు చక్కగా టేబుల్స్ శుభ్రం చేశారు, భోజనాలు వడ్డించారు. ఇంకా కొంచెం సాంబార్ కావాలా, చట్నీ కావాలా, ఇంకా కూర కావాలా అని అడిగల మరి వడ్డిస్తున్నారు. వీళ్ళు కూడా హ్యాపీగా తినేసేసారు. బయటికి వెళ్తుంటే ఓనర్ ఉంటాడుగా, ఓనర్ అన్నాడు, అబ్బాయి డబ్బులు కట్టండి రా అన్నాడు. డబ్బులు కట్టండి రా, ఏంది నువ్వు మాట్లాడుతుంది? డబ్బులు కట్టేది ఏంటి? మరి తిన్నారు కదా అబ్బాయి, డబ్బులు కట్టాలి కదా. డబ్బులు కడతావు సరేలే, నువ్వేం రాసి పెట్టావు బోర్డు? ఏం రాసి పెట్టాను?
రేపు 10 గంటలకి భోజనం ఉచితమని నువ్వు రాసావా రాయలేదా? రాశాను అబ్బాయి. 10 మంది ఇక్కడ ఉండండి, ఒకళ్ళు పోయి చూసి రండి అయ్యా అన్నాడు. ఒకడు బయటికి వెళ్ళాడు, చూస్తే ఏముంది అక్కడ? ఆ? రేపు 10 గంటలకు భోజనం ఉచితం అన్నాను, కానీ ఈరోజు వారి ఏందన్నా తిరుగుబడ్డామని నువ్వు కాసి నీరా అని జేబులు మొత్తం అడుగులు మొత్తం తీసిపెట్టి వాళ్ళని మోసం చేసింది ఏంటి? వాళ్ళు మోసం చేసింది ఏంటి? రేపు చూద్దాంలే, ఇంకొకసారి చూద్దాంలే అని వాయిదా వేసుకుంటే రేపుకు రూపు ఉందా? రేపుకు రూపు లేదు పిల్లారా. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు అంటే ఈ రాత్రి అయినా మీ హృదయంలో యేసయ్యను చేర్చుకొని వాయిదా వేయద్దు మిత్రులారా, తల్లిదండ్రులారా అని మేము చెప్పిన వెంటనే మీరు తీర్మానం చేసుకోవాలని మేము బలవంతం ఎవరిని చేయటంలా. మీకు ఇష్టపడితే, మీరు నమ్ముకోవాలని ఆశ కలిగి ఉంటే దయచేసి రండి, దూరంగా ఉండినా రండి, మీ కొరకు వెయిట్ చేస్తున్నాం. ప్రభు నమ్ముకోండి, ప్రభు బిడ్డలుగా తీర్చబడండి, పాప క్షమాపణ పొందండి, అగ్నిగుండం తప్పించుకొని నిత్యము పరలోకం భాగ్యం మీరు కూడా పొందుకోవాలని మరీ ప్రేమతో ఈ మాటలు తెలియజేసి ముగిస్తా ఉన్నాను. దేవుడి వాక్కులు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన. ప్రియులారా, మరి ఎంతో కాలముగా ఈ ప్రాంతంలో దేవుని గురించినటువంటి సత్య సువార్త పత్రికల ద్వారా అందించాము. గ్రామంలో ఎన్నోసార్లు సువార్త ప్రకటించాము. ఈ క్రొత్త సంవత్సరం కూడా ఇలాగ దూర ప్రాంతం నుంచి అనుభవం కలిగిన దైవ సేవకులు పాటల ద్వారా, దేవుని గ్రంథంలోని మాటల ద్వారా దేవుడు అంటే ఏమిటో చక్కగా వివరణగా అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు దాకా విన్నారు. మరి ఆ దేవుడే ఈ భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడే, మనుషులమైన మనల్ని చేసిన దేవుడే మరలా మహిమ స్వరూపిగా ఆయన రాబోతూ ఉన్నాడు అని, ఆకాశ మండలమునకు ఆయన రాబోతూ ఉన్నాడు. నమ్మిన భక్తులను ఆయన తీసుకొని పోతాడు, నమ్మని వారికి శిక్ష ఉన్నది, నరకం ఉన్నది అని. కాబట్టి ఆ నరకము తప్పించుకోవాలంటే ఇప్పుడే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం అని చెప్పి చక్కగా వాక్యం విన్నారు. మరి ఈ సమయం పోతే మరలా రాదని. మరి మీరు ఎక్కడున్నా కానీ మేము ప్రార్థన చేస్తున్నాము. మీ హృదయంలో తీర్మానం చేయండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించబడి మోక్ష భాగ్యం పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. కృపగల మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. లింగదాల గ్రామంలో ఉన్న 50 మంది ప్రజలందరి క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం. గ్రామ పెద్దలు, ఆయన మరి వృద్ధాప్యంలో ఉన్నవారు, యవనస్తులు, నడి వయస్కులు, చదువుతున్నవారు, వ్యవసాయ పనులు చేస్తున్నవారు, చంటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, సంతానం లేనివారు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు అందరి క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి పశువులను, పంట పొలాలను దీవించండి, ఆశీర్వదించండి. మరి నీ యొక్క మాటలకు ఈ గ్రామస్తులు విధేయత చూపి ఎన్నోసార్లు నాయన మరి వారు నీకు నాయన మరి సువార్త ప్రకటించడానికి నాయన మరి ఇలాంటి ఆటంకాలు లేకోకుండా వారు చక్కగా వింటున్నారు. విశ్వసించి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి సహాయం చేయండి. రాబోయేటువంటి అగ్ని ఉన్నదని మీరు తెలియజేస్తున్నారు. ఆయన నరకము నుండి తప్పించడానికి నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు ఆ రాజ్యానికి వారసులు కాలేరని చెల్లించారు. మీరే మనుషులందరి పాపములను సిలువలో మోసుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడే లేచి పరలోకానికి వెళ్ళిన ప్రభుడవు. మరలా వస్తాను అన్నావు, నమ్మిన వారిని తీసుకొని పోతానన్నావు. నీ రాకడ అతి సమీపముగా ఉన్నది. మీ రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మరి సువార్త ప్రకటించబడింది. విన్నటువంటి వారు విశ్వసించడానికి కృపనివ్వండి. విశ్వసించిన వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఈ కుటుంబాన్ని, ఈ గ్రామస్తులు నాయన మరి విశ్వాసులను, వారి కుటుంబాలను, చేరి వచ్చినటువంటి ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రియులందరినీ, దైవ సేవకులను
నాయన మరి ఈ స్థలానికి తీసుకుని వచ్చి ఈ కూడికను జరిగించినందులకై మీకు వందనాలు. కూడికలో పాలు పొందిన ప్రియులందరినీ దీవించండి. నిబిడ్లకున్న ప్రతి అవసరత అక్కడ తీర్చండి. మరి ఇంకా ఈ గ్రామంలో అనేకులు నీ యందు విశ్వాసం ఉంచి నాయన మీరు అక్కడికి సిద్ధపడడానికి కృపనివ్వమని ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఆటంకాన్ని తొలగించి కూడికను చక్కగా జరిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీకు అందరికీ ప్రభు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వాక్లకు సంఘం తరపున మా వ్యక్తిగతంగా గత ఈ 4 రోజులుగా విరామం లేక 3 మండలాల్లో సువార్త ప్రకటించబడింది. అలాగే మరి ఈ స్థలంలో కూడా ఈ రాత్రి సువార్త ప్రకటించడానికి దేవుడు ఆటంకాలు తొలగించి చక్కగా అన్నీ సహకరించి ఈ పనిలో పాలు పొందిన మీకు అందరికి కూడా ప్రేమ వందనాలు. మంచిది, దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.